హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి ఎక్సెల్ బండి స్టార్టింగ్ కరెంట్ ప్రాబ్లం. ఫస్ట్ కరెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. మెయిన్ ఫ్రెండ్స్ మీకు ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. దీనికి లాస్ట్ కంప్లైంట్ మళ్ళీ మీకు క్లారిటీ బండి స్టార్ట్ చేస్తే కరెంటు సప్లై అవ్వట్లేదు. ఇందు నుంచి కరెంట్ సప్లై అవ్వట్లేదు. మనకి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఈ పసుపు వైర్ నుంచి బాడీకి ఎర్త్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా చెక్ చేస్తే పర్పర్ మనీ దీనికి వస్తుంది, కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తుంది. నెక్స్ట్ పసుపు వైర్ నుంచి తర్వాత ఇక్కడ రెడ్ వైర్ నుంచి ఎర్త్ వస్తుందా లేదో చూడండి. మీకంటే డైరెక్ట్ నేను చూపించట్లేదంటే మీకు అర్థం చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఒక్కను ఎవరు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎర్త్ చేయండి. ఇక్కడ నుంచి ఎర్త్ వచ్చిందనుకో ఈ కాయిల్ మళ్ళీ బాగున్నట్టే. ఈ నుంచి కాయిల్ కరెంట్ రాపోయింది అనుకో ఈ కాయిల్ పోయినట్టు. అండ్ నాకైతే ఈ కాయిల్ నుంచి పవర్ వస్తుంది. పవర్ వచ్చినా నాకు ఏమవుతుందంటే ఈ రెడ్ లైన్ నుంచి కరెంట్ రావట్లేదు ఫ్రెండ్స్. మనకి రెడ్ లైన్లో మళ్ళీ అంటే రెడ్ లైన్ నుంచి వైరింగ్ కరెక్ట్గా ఉందా లేదా, రెడ్ లైన్ నుంచి మళ్ళీ ఎర్త్ చేస్తే ఎర్త్ వస్తుంది. నాకు ఈ రెడ్ లైన్ నుంచి మళ్ళీ ఎర్త్ రావట్లేదు. నేను కొత్తగా కాయిల్ మళ్ళీ తెచ్చుకున్నా, ఒరిజినల్ తెచ్చుకొని బండి స్టార్ట్ చేస్తే ఒకసారి స్టార్ట్ అయ్యి ఒకసారి ఆగిపోతుంది. జస్ట్ ఆగిపోతే ఏ ప్రాబ్లం మొత్తం వైరింగ్ మొత్తం చెక్ చేశాను, మొత్తం మీటర్ నుంచి చెక్ చేశాను. నెక్స్ట్ ఎక్కడి నుంచి పవర్ ఎంత జనరేట్ వస్తుంది మళ్ళీ చూశాను. మొత్తం టోటల్గా అన్నీ కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా వచ్చిన లాస్ట్కి వైరింగ్లో కంప్లైంట్ మెయిన్ ఇక్కడ మనకి వైరింగ్ మొత్తం కెలికితే ఇక్కడ మనకి ఒక ఫీజ్ బాక్స్ లాగా వస్తాయి ఫ్రెండ్స్. మనకి ఒక ఫీజ్ బాక్స్లో వస్తాయి చిన్న కాయిల్ లాగా. ఈ రెండే కాయిల్ ఫ్రెండ్స్. ఈ రెండు కాయిల్లు అంటే ఇది టీబీ మెకానిక్ ఇక్కడికి వెళ్తే దొరుకుతాయి. నాకైతే పాత వైరింగ్ కిట్ ఉంది, ఎక్సెల్ 100cc పాత వైరింగ్ కిట్ ఉంది కాబట్టి అది నీట్గా వైరింగ్ చేసి వేస్తాను. ఈ రెండు కాయిల్స్ పోనీ కాయిల్ ఎలాగ పోనాయి అని నన్ను చూపిస్తే మీకు ఒకసారి చూపిస్తున్నాకండి ఫ్రెండ్. నేనైతే జాయింట్ చేసి మీటర్ నుంచి చూపిస్తాను. అక్కడ ఏమైనా పాయింట్ వస్తుంది ఫ్రెండ్, అది చూసారా ఒకసారి కదిపితే వస్తుంది. ఆ చున్నా కాడ ఉన్న ఏరియాలోన ఆ సున్నాక నువ్వు ఒక 3 4 ఎంత వస్తే ఈ కాయిల్ పని చేసినట్టుగా చూడండి. నేను జాయిన్ చేశాను అంటే మీరు ఇక్కడ పెట్టుకోండి చూడండి. మీకు నీట్గా అర్థమైనట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పటికీ ఇందు నుంచి మనకి పవర్ రాపోయింది అనుకో, ఈ రెడ్ జాక్ నుంచి పవర్ రాకపోతే ఈ కాయిల్ ఇవి ప్రాబ్లం. ఇవైతే పక్క ప్రాబ్లం. ఈ పక్కగా టీబీ మెకానిక్ షాప్ కాడికి వెళ్తే పక్కగా ఇవి దొరుకుతాయి. ఈ నెంబర్ ఎంత పార్ట్ నెంబర్ చూపిస్తే పార్ట్ నెంబర్ చూపిస్తే మీకు పక్కగా దొరుకుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్, జై భారత్.